భవిష్యత్తులో కూడా ఆ శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూస్తాను. నువ్వెలాంటి వాతావరణంలో పెరిగావో నాకు తెలియదు కాబట్టి ఈ సమస్యలు చెప్తే నువ్వు భయపడతావేమో అనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు విన్నాక సమస్యని తీర్చగలవు అన్న నమ్మకం నాకు ఏర్పడుతుంది. ఇది కదా నా మనవరాలు వర్ష అంటే. ఇది కదా మీ తాతయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకం అంటే. నీ బాధ్యతను నెరవేరుస్తారన్న ధైర్యం ఇప్పుడొచ్చిందమ్మా. వర్ష ఇంకా తిరిగి రాలేదు కాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నేను తనకిచ్చిన మాటను నెరవేర్చాలి. ఇంతకుముందు నేనిలా అలసిపోయి ఇంటికొస్తే నా ముందు జ్యోతి ఉండేది. ప్రేమగా మాటలు చెప్తూ నా తల నిమురుతూ నన్ను నిద్రపుచ్చేది. ఇప్పుడు ఎక్కడున్నావు జ్యోతి? అలసిపోయారా దొరబాబు? జ్యోతి, జ్యోతి, నీ గురించి అనుకుంటున్నాను. వచ్చేసావా? రా కూర్చో. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను దొరబాబు? నా ప్రాణాన్ని వదిలి నేనెలా ఉంటాను? జ్యోతి, నువ్వు నిజంగా నా కోసం వచ్చావా? మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మట్లేదా దొరబాబు? మీరు బాగా అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి. నీలో భావం కాలాన్ని కదిపేనే ఆరాటం నీ ప్రేమ కన్నీటి అలలాయే. ఏంటి దొరబాబు? నువ్వు లేకపోతే నాకు ఊపిరి ఆడడం లేదు. ప్రాణం పోయినట్టుగా ఉంది. ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు జ్యోతి? దొరబాబు, అవన్నీ తర్వాత. మీరు బాగా అలసిపోయారు, ప్రశాంతంగా పడుకోండి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? ఇన్ని రోజులు నువ్వు నాతో లేవని నీ ఆలోచనలతో నిద్రకి దూరం అయ్యాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, హ్యాపీగా నిద్రపోతాను. నేనెప్పుడూ మీతోనే ఉంటాను దొరబాబు. నేను మీతో లేనని ఉండనని ఎప్పుడు అనుకోకండి. మనిద్దరి శరీరాలు మాత్రమే వేరు, మనసులొక్కటే. నిజంగా నన్ను వదిలి ఎక్కడికి పోవుక జ్యోతి? పోనని చెప్తున్నాను కదా దొరబాబు. మీకు నమ్మకం కలగటం లేదా? కాసేపు నిద్రపోండి. ఏమైంది దొరబాబు? ఎందుకలా లేచారు? నేను నిద్రపోయాక మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను, ఎప్పటికీ పోను. మీరలాంటి దిగులు పెట్టుకోకండి. మనం కలిసే ఉంటాం. పడుకోండి దొరబాబు. నువ్వింత హామీ ఇచ్చావు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది జ్యోతి. మనశ్శాంతిగా నిద్రపోతాను. పడుకోండి. జ్యోతి,
హే పరమేశ జ్యోతి. కాశీవాస ఇది న్యాయమా నీకు స్వామి. జ్యోతి, నా కలలోకొచ్చావు. మరిద్దరి ప్రాణం ఒక్కటే అన్నావు. నన్ను వదిలి వెళ్ళలేనన్నావు. నువ్వెక్కడున్నా వచ్చే జ్యోతి. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. ప్లీజ్ జ్యోతి, రా జ్యోతి. మీతో నీలాంబర్ గారు మాట్లాడారు కదా ఇన్స్పెక్టర్, విషయం చెప్పారు కదా? నీలాంబరి గారు మాట్లాడారు, మినిస్టర్ గారు కూడా చెప్పారు మేడం. వీలైనంత త్వరగా ఈ కేసుని సాల్వ్ చేయమని ఆర్డర్ చేశారు. శ్రావ్య నా కోడలు. తన పేరెంట్స్ యుఎస్లో ఉంటారు. తనకి యాక్సిడెంట్ అయిందని టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి మాకు చాలా టెన్షన్గా ఉంది. అంత పెద్ద ప్రమాదం జరిగాక తను ఆ కారులో లేకపోవడం మమ్మల్ని ఇంకొంచెం ఎక్కువ కంగారు పెట్టించింది. తను ఎక్కడుందో ఎలా ఉందో కాస్త వెంటనే కనిపెట్టండి ఇన్స్పెక్టర్. మీరు వరి అవ్వకండి మేడం. నీలాంబరి గారు చెప్పారు కాబట్టి నేను ఈ కేసుని పర్సనల్గా తీసుకుని డీల్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ కోడలు ఎక్కడుందో తెలుసుకుని తీసుకొచ్చి మీకు అప్పచెబుతాము. తను క్షేమంగా ఉందని తెలిసేదాకా మేం కుదురుగా ఉండలేం. మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను మేడం. నేను వెంటనే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంచెం త్వరగా పని పూర్తి కానివ్వండి. షూర్ మేడం, నేను బయలుదేరుతాను. అలాగే సార్. నువ్వు నా కొడుకు మీద ఎంతో ప్రేమను పెంచుకున్నావు. నాకు బాగా దగ్గరయ్యావు. జ్యోతి వెళ్ళిపోయింది, ఇక రాజీవ్ నీకు త్వరలోనే దగ్గరవుతాడు అని నేను ఆశగా ఎదురుచూస్తూ ఉంటే అనుకోకుండా ఇలా జరిగింది. నువ్వు క్షేమంగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. అసలు ఎక్కడున్నావు శ్రావ్య? ఈ అమ్మాయి ఎవరో ఏంటో. అర్ధరాత్రి వేళ ఒంటి నిండా నెత్తురు, మొహమంతా గాజు పెంకులతోటి, కాళ్ళకి చేతులకి గాయాలతోటి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇక్కడికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఏదో పెద్ద ప్రమాదం అనుకుంటా. మనం చేసే చికిత్సకి నాకు తెలిసి 4-5 రోజుల్లో కోలుకుంటుంది. అప్పుడు తనే వివరాలు చెప్తుందిలే. అంతేలే, మన ప్రయత్నం మనం చేయడం తప్ప ఇంకేం చేయగలం. కాకపోతే ఈ పిల్లకి అయినోళ్ళు యాడికి పోయిందనని కంగారు పడతారుగా. అమ్మా, మీకు మీ పేరు గుర్తొచ్చిందా? లేదు. మీ భర్త పేరు కానీ తనేం చేస్తుంటారో అనేది గుర్తుందా?